తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంబంధించినటువంటి అంశం. డిపోలోనే బస్సులు అంటూ చూస్తాం. సో సమ్మె చాలా సీరియస్గా జరుగుతోంది, ఆర్టీసీ సమ్మె. సో దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం చేస్తున్నారంటే కొన్ని బస్సులను తాత్కాలికమైనటువంటి డ్రైవర్లను పెట్టి తిప్పేటువంటి ప్రయత్నం జరుగుతోంది. 100% ఉంటే 5% బస్సులను ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి తాత్కాలిక డ్రైవర్లను పెట్టి తిప్పే ప్రయత్నం చేస్తుంటే నిన్న కరీంనగర్లో పెద్ద ఎత్తున యాక్సిడెంట్ అయింది. ఎందుకు? ఈ డ్రైవర్లకు సరైనటువంటి వాళ్ళకు ట్రైనింగ్ ఉండదు, ఆ ఆర్టీసీ బస్సుల విషయంలో ఎలాంటి అవగాహన ఉండదు. దానివల్ల ఏదో వాళ్ళకి ఇచ్చేసి పంపించే ద్వారా ఏం జరిగింది? సో ఎక్కడ కూడా అక్కడ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అందరికి ఫ్రీ అట, ఆ బస్సులో ఎక్కిన ప్రతి ఒక్కరికి ఫ్రీ అట. అసలు ఎవ్వరు కూడా టికెట్ తీసుకునే నాదుడే లేడట. ఆ అమ్మాయిలకు ఫ్రీయే, మహిళలకు ఎట్లా ఫ్రీ జర్నీ ఉంది, ఇప్పుడు పురుషులకు కూడా ఫ్రీ జర్నీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు ప్రధానమైన డిమాండ్స్ ఏమడుగుతున్నారు? ఆర్టీసీ వాళ్ళు గతంలో ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమంటున్నాడు, ఇది బీఆర్ఎస్ చేస్తున్న సమ్మె అని చెప్పేసి ఒక ఆరోపణ చేసి ప్రయత్నిస్తున్నాడు. అది బీఆర్ఎస్ హయాంలోనే ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన అన్యాయం జరిగింది. వాళ్ళు బీఆర్ఎస్ నమ్మే పరిస్థితి కానీ కేసీఆర్ నమ్మే పరిస్థితి కానీ లేదు. స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో మీరిచ్చేటువంటి మేనిఫెస్టో ఇచ్చే హామీ ఏంటి? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, అదేవిధంగా ఇక్కడ జీతాలు పెంచుతాం, రకరకాల హామీలు మీరు ఇచ్చారు కదా. మరి ఆ హామీల్ని వాళ్ళు అడుగుతున్నారు. 2.5 సంవత్సరాలు దగ్గరికి వస్తూ ఉంది, ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ కూడా అడగలేదు. సరే మీరు మహిళలకు సంబంధించినటువంటి ఫ్రీ బస్ పెట్టారు కదా అని చెప్పేసి కొంచెం ఆగిండ్రు. సో వారితోటి పని గంటలు చేయించుకుంటూ ఒత్తిడి చేస్తూ ఈరోజు సంస్థను పెద్ద ఎత్తున నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎట్లా ప్రైవేటీకరణ చేస్తారంటే ఇప్పుడున్నటువంటి డిపోలలో మొత్తం ఎవరికి మెగా కృష్ణారెడ్డికి, అదేవిధంగా ఇక కొంతమంది జేబీఎంఐ కంపెనీ ఉన్నా కూడా ఆ కంపెనీలకు పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ చేసి దాదాపు 5 డిపోలు వీళ్ళ కంట్రోల్ ఉన్నాయట. 5 డిపోలు హైదరాబాద్లో ఉన్నటువంటి 5 డిపోలు ప్రైవేటైజేషన్ కంట్రోల్లో ఉన్నాయట. ఎందుకు? మెగా కృష్ణారెడ్డి కానీ మిగతా ప్రైవేట్ సంస్థలన్నీ కూడా పెద్ద ఎత్తున ఈవీ వెహికల్స్ అవుతున్నాయి, వీటిని తీసుకొచ్చేసి మొత్తం ప్రైవేట్ కంట్రోల్ పెడుతున్నారు. దీనివల్ల ఈవీ వెహికల్స్ ప్రధానంగా డ్రైవర్లంతా కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఇక్కడ రూట్స్ తెలియవు, ఏం తెలియవు. వాళ్ళని తీసుకొచ్చేసి ఈరోజు డ్రైవింగ్ చేయించే పరిస్థితిలో కనబడతా ఉంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకేమో ఉద్యోగ అవకాశం కల్పించరు, కానీ పక్క రాష్ట్రాలు తీసుకొచ్చి ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచో బీహార్ నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనివల్ల నాణ్యమైనటువంటి డ్రైవింగ్ ఉండదు. అదేవిధంగా మెల్లమెల్లగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈవీ వెహికల్స్ తోటి. ఎందుకంటే కంప్లీట్గా మెగా కృష్ణారెడ్డికి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ యొక్క కుట్రను తెలుసుకున్నటువంటి ఆర్టీసీ కంప్లీట్గా కార్మికులందరూ సమ్మెకు వస్తున్నారు. ప్రధానంగా వాళ్ళు ఏమంటారు, గతంలో కేసీఆర్ హయాంలో ప్రభుత్వంలో విలీనమైంది, దానికి సంబంధించి గెజిట్ కూడా విడుదలైంది కదా, మరి ప్రాసెస్ ఎందుకు కంప్లీట్ చేయట్లేదు? టీఎస్ఆర్టీసీ ఏదైతే ఉందో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ప్రధాన కారణం ఏంది? అది కదా మొదటి డిమాండ్, ప్రభుత్వంలో విలీనం చేయాలి. అది విలీనం చేయలేకపోతున్నారు. తర్వాత వాళ్ళు ఏమంటున్నారు చాలా స్పష్టంగా, మీరు ప్రైవేట్ రంగాన్ని తీసుకురావద్దు. ప్రైవేట్ రంగాన్ని ఎప్పుడైతే తీసుకొస్తారో ఇక్కడ కంప్లీట్గా ప్రైవేట్ రంగాన్ని తీసుకురావడం ద్వారా మహిళల ఫ్రీ జర్నీ ఉండదు. అదేవిధంగా ఈ బస్ పాస్లు కానీ లేకపోతే ఇంకా రకరకాల బెనిఫిట్స్ తీసుకునేటువంటి వృద్ధులు కానీ వీళ్ళు ఎవరైతే వాళ్ళకి బెనిఫిట్స్ దక్కవు. అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్ నడిపేటువంటి డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఉండదు, దానివల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు అని చెప్పేసి చాలా స్పష్టంగా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది ఒక పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా దాదాపు 2020 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ పే రిజల్ట్స్ జరగలేదు, అది చేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా కార్మిక సంఘాలు పునరుద్ధరించాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. కార్మిక సంఘాలు నిర్వీర్యం చేసిందే కేసీఆర్, కార్మిక సంఘాలు తీసేసిందే కేసీఆర్. మరి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎందుకు జరుగుతుంది సమ్మె? కనీసం గాసోయి కూడా లేదా మంత్రికి? కార్మిక సంఘాలు నిర్వీర్యం చేసిందే కేసీఆర్. కార్మిక సంఘాలు అఫీషియల్ చేయాలి, దాని ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ చేస్తున్నాయి. 4 డిమాండ్స్ ఉన్నాయి ప్రధానంగా, మిగతా చాలా ఉన్నాయి కానీ ఈ 4 ప్రధాన డిమాండ్స్ ఉన్నాయి. దీనిలో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ప్రైవేటీకరణ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. మెల్లగా ప్రైవేట్ సంబంధించినటువంటి దాదాపు ఇప్పుడు హైదరాబాద్లోనే 5 డిపోలు ప్రైవేటు మెగా కృష్ణారెడ్డి కంట్రోల్లో ఉన్నాయి. అంటే మొత్తం టీఎస్ఆర్టీసీని మెగా కృష్ణారెడ్డికే అప్పైపెట్టిన ఒక కుట్ర బలంగా జరుగుతూ ఉంది. ఇది ప్రధానమైనటువంటి పాయింట్. దీనికోసమే ఈరోజు సమ్మె ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇదే. ఆ తర్వాత ప్రభుత్వంలో విలీనం చేయడం ఇవన్నీ తర్వాత సంగతులు, ప్రధానంగా ప్రైవేటీకరణ దిశగా జరుగుతున్న విషయం గమనించాలి.
దాదాపు వీళ్ళు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, మనము ఒక ప్లేస్ హైదరాబాద్లోనే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పోవాలి, పంజాగుట్ట నుంచి ఒక ఉప్పలు పోవాలి బస్సులో అనుకుందాం, బస్సులో అంటే మన సపరేట్ మన కార్లో పోతున్నాం అనుకుందాం, ఒక్కసారి పోయేస్తే ఇక మనం మన బోడకు ఉండదు. కానీ ఆర్టీసీ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ వాళ్ళు ఇంత ఎండలో కూడా పొద్దున 8 గంటలకు స్టార్ట్ చేస్తే వాళ్ళ డ్యూటీ సాయంత్రం 6, 7, 8 వరకు కూడా ఎన్ని ట్రిప్లు వెళ్ళాలి అన్ని ట్రిప్లు వేస్తూ ఉంటారు, ఎన్ని ఇబ్బందుల వల్ల అన్ని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎంత ట్రాఫిక్ ఉంటే మనకు తెలుసు కదా, ఒక్కసారి జర్నీ చేస్తే మనకి ఇబ్బంది ఉంటుంది. అలాంటిది వాళ్ళు ఎన్ని ట్రిప్లు వేస్తారు. కనీసం ఆ మానవత కోణంలో మనం ఆలోచించాలి కదా. చాలామంది సమ్మెను వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళతో చర్చలు చేయాలి, వాళ్ళ డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్ నెరవేర్చే దిశగా ప్రయత్నం చేయాలి. లేకపోతే ఈరోజు ఈ సమ్మె ఇంకా సుదీర్ఘకాలం కూడా కొనసాగడానికి వాళ్ళు చాలా ప్రధానంగా వాళ్ళు పెద్ద ఎత్తున కార్యాచరణ డిసైడ్ చేస్తూ ఉన్నారు. వారికి తెలంగాణ సమాజం, తెలంగాణ పౌర సమాజం, తెలంగాణ అందరూ కూడా వాళ్ళ వైపు ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు కాలేజీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో ఇది ఆర్టీసీ సంబంధించినటువంటి విషయం. సో ఇక్కడ వాళ్ళ కార్యాచరణ ఏంది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఏమంటారు, ఆర్టీసీ సమ్మె తొలి రోజు ఉధృతంగా సాగింది. చాలా వరకు బస్సులు డిపోలకి పరిమితమయ్యాయి. కార్మికులు తెల్లవారుజామునే డిపోల వద్దకు చేరుకొని బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య 5% బస్సులు మాత్రమే రోడ్లపైకి వచ్చాయి. సమ్మె సంగతి తెలియక బస్టాండ్లకు వచ్చిన వేలాది మంది ప్రయాణికులు తిప్పలు తప్పలేదు. పోలీసు బందోబస్తు మధ్య పలు బస్సులు నడిపినా అవి ఏమాత్రం చాలలేదు. కేవలం జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల మధ్య మాత్రమే బస్సులు తిరిగాయి. ఎండల తీవ్రత, గ్రామాలకు బస్సులు లేకపోవడంతో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కండక్టర్లు కూడా సమ్మెలో ఉండడంతో హైదరాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అన్ని బస్సుల్లో ప్రయాణికులు ఉచితంగా గమ్యస్థానాలకు చేర్చారు. మరోవైపు మంచిర్యాలతో పాటు పలు ప్రాంతాల్లో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు ఆధార్ కార్డు చూపించిన మహిళల నుంచి బలవంతంగా ఛార్జీలు వసూలు చేశారు. ఇవ్వబోమన్న మహిళలు ఈరోజు వాళ్ళ మధ్య ఘర్షణ జరిగింది అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆర్టీసీ నుంచి కమిటీల విలీనం హామీని మర్చిపోయిన సీఎం రేవంత్ అహంకారంతో మాట్లాడుతున్న మంత్రి పొన్నం, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటపడదు, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మా సంపూర్ణ మద్దతు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్న విషయం గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో ఇక్కడ బస్సుల కిందికి దింపే ప్రయత్నించారు. అంటే మహిళలకు డబ్బులు ఇవ్వకపోతే ఆ ఆర్టీసీ బస్సుల్లో మహిళల నుంచి డబ్బులు రాబడుతున్నట, ఆ డబ్బులు ఇవ్వకపోతే కిందకు పడే దింపేస్తున్నట. సో ప్రయాణ మార్గంలో వివిధ స్టేజ్ల వద్ద మహిళా ప్రయాణికులు ఉన్న చోట బస్సులు ఆపకుండానే వెళ్ళిపోయారు. మరోవైపు ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా తీసుకున్న చాలా మంది ప్రైవేటు వాహనదారులు ఏకంగా 2 వరకు ఛార్జీలు వసూలు చేసి చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఈరోజు మహాధర్నా పెద్ద ఎత్తున పొద్దున 5:30 గంటల నుంచే వివిధ డిపోల దగ్గర మహాధర్నా కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నట్టు తెలుస్తున్నారు. ఇది కంటిన్యూగా రోజుకొక కార్యాచరణ కూడా డిసైడ్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ప్రత్యామ్నాయ చర్యలపై సర్కారు దృష్టి, ఏం చర్యలు చేపట్టినా, ఏం చేసినా కానీ 100% మీరు నాణ్యమైనటువంటి డ్రైవర్లను పెట్టకుండా, ట్రైన్ డ్రైవర్లను పెట్టకుండా మీరు బస్సులు నడిపితే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. కరీంనగర్లో చూసినాం కదా, దాదాపు 15-20 మంది గాయాలైనాయి. ఎవరు? ట్రైన్ డ్రైవర్ లేక. ఇంకా మీరు ఇట్లా చేస్తా అంటే మీ మూర్ఖంగా ఎవరు మిమ్మల్ని ఆపలేరని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అమరుల స్తూపం వద్ద నిరసన తెలుపుతున్నటువంటి ఆర్టీసీ జేఏసీ నాయకులు అంటూ చూస్తా ఉన్నాం. ఇదొక పరిస్థితే కనబడతా ఉంది.